హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సో మన ఛానల్ని లైక్ చేయండి, సో షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు సో మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో సో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. ఓకే వ్యూయర్స్, సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసామంటే సో పవర్ పాయింట్ యొక్క ఇంట్రాక్షన్ మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటంటే సో ఈ ప్రజెంటేషన్స్లో మనం ఏ విధంగా స్లైడ్స్ని యాడ్ చేయాలి, సో వాటికి ఏ విధంగా సో డిజైన్స్ అప్లై చేయాలి, యానిమేషన్స్ అప్లై చేయాలో చూద్దాం అన్నమాట ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ మనం ఏంటంటే సో ప్రీవియస్ క్లాస్లో మనం ఒక స్లైడ్ క్రియేట్ చేసాం. సో ఇక్కడ ఒక మెయిన్ టైటిల్ హెడ్డింగ్ పెట్టాం, అదేవిధంగా సబ్ టైటిల్ కూడా మనం పెట్టేసాం ఇక్కడ. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటంటే సో న్యూ స్లైడ్ని మనం ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, సో కొత్త స్లైడ్ మనం ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలంటే సో ఇక్కడ హోమ్ రిబ్బన్లో మనకి న్యూ స్లైడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇది క్లిక్ చేసామనుకోండి మనకు ఆటోమేటిక్గా సో మనకి ఏమవుతుంది ఇక్కడ సో కొత్త స్లైడ్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. అయితే స్లైడ్ వచ్చిన తర్వాత కూడా మనం ఈ స్లైడ్ యొక్క లేఅవుట్ అంటే స్లైడ్ యొక్క డిజైన్స్ మనం అంటే సో మనకి ఏ విధంగా డిస్ప్లే కావాలి మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇప్పుడు డిఫాల్ట్ మనకి ఇట్లా సో క్లిక్ టు యాడ్ టైటిల్, సో క్లిక్ టు యాడ్ టెక్స్ట్ మనకు పాయింట్స్ వైజ్ లాగా వచ్చిందనమాట. సో అలా కాకుండా మనం వీటి యొక్క లేఅవుట్స్ మనం చేంజ్ చేయాలంటే ఇక్కడ మనకు లేఅవుట్స్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట ఇక్కడ హోమ్ రిబ్బన్లో. సో దీంట్లో మనం స్టార్టింగ్ మనకి ఈ విధంగా వచ్చింది కదా, సో క్లిక్ టు యాడ్ టైటిల్ అండ్ సబ్ టైటిల్ లేస్ అని మనం దీని యొక్క స్లైడ్ యొక్క లేఅవుట్ చేంజ్ చేయాలి. సో ఈ విధంగా కావాలా, సో అదేవిధంగా ఈ విధంగా కావాలా, సో ఇట్లా మనం చాలా లేఅవుట్స్ ఉంటాయి దీంట్లో. మనం ఎలాంటి లేఅవుట్ కావాలంటే అలాంటి లేఅవుట్ మనం ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. సో మనం ఆ లేఅవుట్ బేస్ చేసుకుని మనం ఇక్కడ సో డాటా అని మనం ఇక్కడ టైప్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో నేను దీంట్లో ఏం చేస్తున్నా అంటే ఇక్కడ సో సెకండ్ ఆప్షన్ సో టైటిల్ అండ్ కాంటెంట్ అని తీసుకుంటున్నాను. సో ఫస్ట్ స్లైడ్ మనం ఏం చేసాం సో కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని చేసాం. సో ఇప్పుడు ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ మనకి ఏమేమి కోర్సెస్ ఉంటాయి, సో అంటే ఒక ఇన్స్టిట్యూట్ ఉందనుకో, ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి ఆ ఇన్స్టిట్యూట్ మనకి ఏమేమి కోర్స్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారో ఆ యొక్క టైటిల్ నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. సో ఫస్ట్ సో ఆఫరింగ్ కోర్సెస్. ఓకే, సో ఇది కొంచెం నేను బోల్డ్ కూడా చేస్తున్నాను. సో క్లిక్ టు యాడ్ టెక్స్ట్ అంటున్నాను ఇక్కడ. సో మనకి దీంట్లో మనకి ఏమేమి కోర్సెస్ ఉంటాయి, సో ఫస్ట్ DCA, సో నెక్స్ట్ DTP. మనం ఇప్పుడు DCA కోర్స్ మనం నేర్చుకుంటాం. ఇంకా ఫర్దర్గా ఈ కోర్సెస్ అన్ని కూడా ఇక్కడ సో ఈ కోర్సెస్కి సంబంధించిన వీడియోస్ అనేవి మీకు ఫర్దర్ క్లాసెస్ ఉన్నాయి ఇక్కడ అంటే సో మళ్ళీ మనకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో 1 by 1 కోర్స్ అనమాట. ఫస్ట్ మనం ఇక్కడ సో DCA డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. సో నెక్స్ట్ ఫర్దర్గా సో DTP కావచ్చు, సో టాలీ కావచ్చు, సో C లాంగ్వేజ్ ఇలా సో వీటన్నిటి కోర్సెస్కి సంబంధించిన వీడియోస్ నేను నెక్స్ట్ ఫర్దర్గా మనం 1 by 1 ఒక్కో కోర్స్ యొక్క వీడియోస్ నేను ఇక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరు కావాలనుకుంటే మీరు ఫాలో కూడా కావచ్చు. సో C లాంగ్వేజ్, సో ఆటోక్యాడ్ ఇట్లా మనం అన్ని ఇండివిజువల్ కోర్సెస్ అన్నిటిని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను. సో ఈ విధంగా నేను స్లైడ్ మొత్తం చేస్తాను. సో అదే మనం ఇక్కడ మనము సో వీటికి మనం కలర్స్ అప్లై చేయాలి కదా. సో ఆఫరింగ్ కోర్సెస్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇందులో మీకు క్లాస్లో చెప్పాను కలర్స్ ఏ విధంగా అప్లై చేయాలనేది. సో మనం ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ కలర్స్ ఉంటే చూస్ చేసుకోవచ్చు. ఇంక ఎక్స్ట్రా కలర్స్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ సో మోర్ కలర్స్లోకి వెళ్ళేసి సో మనకి ఎలాంటి సో కలర్ కావాలో అలాంటి కలర్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సో ఇది నేను ఇక్కడ సో ఈ డాటాను కూడా నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ సో మనకి ఎట్లాంటి సో కలర్ కావాలో ఆ కలర్ని ఇక్కడ అప్లై చేసుకోండి. సో అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ అప్లై చేయాలంటే సో ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పాను ఇక్కడ సో మౌస్ ద్వారా రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ అంటాం. సో లేదు అంటే ఇది ఆప్షన్ మనకి ఇక్కడ ఉంటుందంటే ఇక్కడ మనకు సో డిజైన్లోకి వెళ్ళాలి, డిజైన్ రిబ్బన్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనకు సో బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ అని ఉంటుంది. సో దీంట్లో మళ్ళీ మనకు ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేయాలి. సో ప్రీవియస్ క్లాస్ మనం ఏం చేసామంటే సాలిడ్ ఫిల్ అంటే సో సింగిల్ కలర్స్ మనం అప్లై చేసాం. సో ఇక్కడ నెక్స్ట్ గ్రేడియంట్ ఫిల్ అని ఉంటుంది అనమాట. సో గ్రేడియంట్ ఫిల్ అంటే ఏంటంటే మనకు సో మల్టిపుల్ కలర్స్ అనమాట. సో ఇట్లా మనం ఎలాంటి కలర్స్ కావాలంటే అలాంటి కలర్స్ మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ఇది మనకి ఏముంటుందంటే ఇక్కడ మనకు సో క్లోజ్ అంటే ఆటోమేటిక్గా మనకి ఆల్రెడీ దీనికి అప్లై అయిపోయింది కదా. సో ఇక్కడ అప్లై టు ఆల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది మనకు. సో ఈ అప్లై టు ఆల్ ద్వారా మనకు యూజ్ ఏంటంటే మనం ఏదైతే ఇక్కడ మనం ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్కి స్లైడ్కి మనం ఇక్కడ డిజైన్ అప్లై చేస్తున్నాం కదా. సో అప్లై టు ఆల్ అంటే అదే డిజైన్ అన్ని స్లైడ్స్కి అప్లై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్లై టు ఆల్ క్లిక్ చేస్తున్నాను చూడండి. సో ఇంతకుముందు ఫస్ట్ స్లైడ్కి ఏముండే మనకు ఫస్ట్ స్లైడ్కి సో వేరే డిజైన్ ఉంది. ఇప్పుడు మనకు సెకండ్ స్లైడ్కి మనకు వేరే డిజైన్ అప్లై చేస్తాం. సో అప్లై టు ఆల్ అన్నాం కాబట్టి సో దీంట్లో మనకి ఎన్ని స్లైడ్స్ ఉంటే మనకు ఆటోమేటిక్గా అన్ని స్లైడ్స్ కూడా సో ఇక్కడ కూడా సేమ్ డిజైన్ అప్లై అవుతుంది. ఇక్కడ ఇంకో న్యూ స్లైడ్ తీసుకొని వస్తుంది, దానికి కూడా మనకు ఆటోమేటిక్గా సో న్యూ స్లైడ్ క్లిక్ చేయగానే చూడండి దానికి మనకు సేమ్ డిజైన్ వచ్చేస్తాం అన్ని అంటే అప్లై టు ఆల్
చూస్ చేసాం కాబట్టి సో దాంట్లో మనకి ఎన్ని స్లైడ్స్ ఉంటే ఆ స్లైడ్స్ అన్నిటికి కూడా మనకి ఏమవుతుంది ఇక్కడ సో సేమ్ డిజైన్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో మనకు సేమ్ డిజైన్ కావాలంటే అప్లై టు ఆల్ చూస్ చేసుకోవచ్చు. లేదా నాకు డిఫరెంట్ డిజైన్ కావాలనుకుంటే మాత్రం అక్కడ సో అప్లై టు ఆల్ అనే ఆప్షన్ మనం ఇక్కడ యూజ్ చేయొద్దు. నేను ఇక్కడ బ్యాక్ వస్తున్నాను. సో అండు అనే ఆప్షన్ ద్వారా సో Ctrl+Z ప్రెస్ చేస్తున్నాను. సో అండు అనే ఆప్షన్ ఏం చేస్తున్నాను, నేను ఎట్లయితే చేసామంటే బ్యాక్ వచ్చేసాం అనమాట. సో నాకు వేరే డిజైన్స్ కావాలనుకుంటున్నాను. సో ఫస్ట్ స్లైడ్కి మనం ఆల్రెడీ సో ప్రీవియస్ క్లాస్లో మనం ఒక కలర్ అప్లై చేస్తాం. సో ఇప్పుడు దీనికి ఏం అప్లై చేస్తాం, ఇక్కడ మనం గ్రేడియంట్ అనేది అప్లై చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నేను ఇంకో న్యూ స్లైడ్ తీసుకుంటున్నాను. సో దీంట్లో సో మనం ఇక్కడ మనం ఏం చేసాం, సో ఫస్ట్ కోర్సెస్ అన్నిటి ఇక్కడ టైప్ చేసాం. సో ఇప్పుడు ఇది డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్. సో దాంట్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి అవన్నీ కూడా. సో డిప్లొమా, సో లేదంటే DCA, లేకుంటే డీటెయిల్స్ ఆఫ్ DCA అని ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఒకవేళ మీకు క్యాపిటల్ రావాలని కాదు, ప్రీవియస్లో మనకి MS వర్డ్లో చెప్పాను. సో మనం ఆల్రెడీ టైప్ చేసిన తర్వాత కూడా మనం క్యాపిటల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డౌట్ అనుకుంటే ఒకసారి ప్రీవియస్ MS వర్డ్కి సంబంధించి క్లాసెస్ ఒకసారి వినండి, దాంట్లో ఆల్రెడీ డీటెయిల్గా చెప్పాను. సో షార్ట్కట్ కీస్ కూడా. సో ఇప్పుడు మాత్రం ఇక్కడ సో షార్ట్కట్ కీ చెప్తున్నా ఎలా క్యాపిటల్ చేయాలనేది. సో కీబోర్డ్లో సో మ్యాటర్ని సెలెక్ట్ చేసి Shift F3 ప్రెస్ చేయండి, మనకు ఆటోమేటిక్గా స్మాల్ నుంచి క్యాపిటల్లో కన్వర్ట్ అవుతుంది. అదే నేను ఇక్కడ బోల్డ్ కూడా అప్లై చేస్తున్నాను. సో డీటెయిల్స్ ఆఫ్ DCA. సో DCAలో మనకి ఏమేమి ఉంటాయి, సో ఫస్ట్ మనకి ఏంటి ఇక్కడ సో ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో నెక్స్ట్ విండోస్ గురించి మనం నేర్చుకున్నాం. సో అదేవిధంగా MS ఆఫీస్లో మనం ఏమి నేర్చుకుంటాం, మనకు ఫస్ట్ వచ్చేసి MS వర్డ్, అదేవిధంగా MS ఎక్సెల్. సో MS వర్డ్, ఎక్సెల్ అలా మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ సో పవర్ పాయింట్ గురించి నేర్చుకుంటున్నాం ఆల్రెడీ ఇప్పుడు. సో రైట్ నౌ సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి ఇక్కడ మనకు సో ప్రింటింగ్ కాన్సెప్ట్స్. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సో లాస్ట్ మనం ఇక్కడ సో కంప్యూటర్ జాబ్ వర్క్స్ నేర్చుకుంటాం. సో ఫర్దర్గా మీకు అవి చెప్తాను, సో ఈ విధంగా జాబ్ వర్క్స్ అనేది చేయాలనేది. సో ఇది సో DCAకి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ అనమాట. సో ఇది కూడా ఏం చేస్తున్నాను, కొంచెం సో బోల్డ్ అప్లై చేస్తున్నాను సెలెక్ట్ చేసేసి. సో వీటికి ఇక్కడ కలర్స్ అప్లై చేయాలనుకుంటున్నాను. సో హోమ్ రిబ్బన్కి వెళ్తాం. సో అదేవిధంగా ఇక్కడ సో ఫాంట్ ఆప్షన్లో సో మనకి ఎటువంటి కలర్స్ కావాలి సో ఇక్కడ మనం ఆల్రెడీ చూస్ చేసుకోవచ్చు. లేదంటే ఇంక ఎక్స్ట్రా కలర్స్ ఉంటే మోర్ కలర్స్లోకి వెళ్తాం, మన ఇష్టం ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు అనమాట. సో బ్యాక్గ్రౌండ్ అప్లై చేయడం చెప్పాను కదా. సో డిజైన్లోకి వెళ్తాం. సో బ్యాక్గ్రౌండ్ స్టైల్స్లోకి వెళ్ళేసి ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ అంటాం. సో మనం ఇంతకుముందు సో ప్రీవియస్ క్లాస్లో సాలిడ్ ఫిల్ అప్లై చేసాం. సో ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రేడియంట్ ఫిల్ కూడా చెప్పాం. సో నెక్స్ట్ మనకు సో పిక్చర్ ఆర్ టెక్చర్స్ అని ఉంటాయి మనకి దీంట్లో. సో దీంట్లో పిక్చర్స్ ఆర్ టెక్చర్స్ అంటే సో ఫస్ట్ టెక్చర్స్ గురించి చూద్దాం. సో ఇలాంటి టెక్చర్స్ ఉంటాయి కంప్యూటర్లో మనం కావాలనుకుంటే. సో ఇట్లా నెంబర్ ఆఫ్ టెక్చర్స్ మనం ఏదైనా అప్లై చేసుకోవచ్చు, లేదని మళ్ళీ చేంజ్ చేయాలి సార్. సో ఇట్లా డిఫరెంట్ టెక్చర్స్ అనేవి మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ఇందాక చెప్పాను కదా అప్లై టు ఆల్ అంటే సో అదే డిజైన్ మనకు అన్ని స్లైడ్కి అప్లై అవుతుంది. నాకు వేరు కావాలి కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ సో క్లోజ్ అంటున్నాను. ఓకే, ఆ తర్వాత సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఇప్పుడు DCA గురించి చెప్పాము. సో నెక్స్ట్ అదేవిధంగా సో DTలో మనకి ఏమేమి కోర్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ న్యూ స్లైడ్ అంటాం. లేదంటే న్యూ స్లైడ్ మనకు షార్ట్కట్ కీ ఉంటుంది. సో కీబోర్డ్లో Ctrl+M యూజ్ చేయాలి. సో Ctrl+N అంటే న్యూ ఫైల్ వస్తుంది మనకు, కానీ సో Ctrl+M అంటే మాత్రం ఏమొస్తుంది మనకి ఇక్కడ న్యూ స్లైడ్ అనేది వస్తుంది అనమాట. ఏం ప్రెస్ చేయాలి, షార్ట్కట్ కి న్యూ స్లైడ్కి Ctrl+M యూజ్ చేయాలి. సో మళ్ళీ సేమ్ ఏమంటున్నాను ఇక్కడ సో డీటెయిల్స్ ఆఫ్ DTP. సో DTP మనకి ఏమేమి డీటెయిల్స్ ఉంటాయంటే సో DTP కోర్స్ మనకి ఏమేమి ఉంటాయి. సో ఫస్ట్ సో మనకి ఏముంటుందంటే దీంట్లో విండోస్, ఆ తర్వాత సో అడోబ్ పేజ్ మేకర్. సో నెక్స్ట్ మీకు సో DTP వీడియోస్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లో వీటన్నిటి గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మనం DCAలో ఉన్నాం కాబట్టి సో DCA గురించి చెప్తున్నాను ఇక్కడ నేను. సో ఆ తర్వాత నెక్స్ట్ సో అను ఫాంట్స్. సో అను ఫాంట్స్ అంటే ఏం లేదు, సో కంప్యూటర్లో మనము సో తెలుగు కానీ లేదంటే హిందీ కానీ సో మనం ఏ విధంగా సో టైప్ చేయాలి, సో దాన్ని మనం అను ఫాంట్స్ యూజ్ చేసుకొని టైప్ చేస్తాం. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి అడోబ్ ఫోటోషాప్, ఆ తర్వాత సో స్కానింగ్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకు సో ప్రింటింగ్ కాన్సెప్ట్స్, అండ్ లాస్ట్ సో DTP జాబ్ వర్క్స్. ఓకే, సో వీటి కూడా ఏం చేస్తున్నాను ఇక్కడ నేను ఇక్కడ సో మళ్ళీ సేమ్ సో కలర్స్ కావాలనుకుంటే సో కలర్స్ అప్లై చేసుకోవచ్చు, సో బోల్డ్ అప్లై చేసుకోవచ్చు మన ఇష్టం.
అదేవిధంగా ఎట్లాంటి మీకు కలర్స్ కాబట్టి అట్లాంటి కలర్స్. సో నెక్స్ట్ తర్వాత బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా అప్లై చేయాలి చెప్పాను కదా. సో డిజైన్లోకి వెళ్తాం. సో ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి ఇట్లా మనకు. సో గ్రేడియంట్ టైప్ అంటే మల్టీ కలర్స్ టైప్ ఇందులో ఉంటే ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో ఎక్స్ట్రా మన డిజైన్స్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ సో ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి. సో ప్రీవియస్ మనం సాలిడ్ కలర్ యూజ్ చేస్తాం, అంటే సాలిడ్ ఫిల్ యూజ్ చేస్తాం, గ్రేడియంట్ కూడా యూజ్ చేస్తాం. అదేవిధంగా పిక్చర్స్ అంటే సో టెక్స్చర్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏంటంటే సో పిక్చర్స్ ఏ విధంగా పెట్టాలి బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్లో. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ సో ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. వెళ్ళిన తర్వాత మన కంప్యూటర్లో మనకు ఫొటోస్ ఎక్కడ ఉన్నాయో చూస్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పిక్చర్స్లోకి వెళ్తాను. మన దీంట్లో కొన్ని శాంపుల్ పిక్చర్స్ ఉంటాయి కదా. సో వీటిలో మనం ఏదైనా అప్లై చేసుకోవచ్చు మన ఇష్టం. సో నేను ఇక్కడ ఇది తీసుకుంటున్నాను. తర్వాత ఇన్సర్ట్, ఆ తర్వాత క్లోజ్. ఒకవేళ మీకు ఏదైనా సో డాటా కనిపించకపోతే మాత్రం సో ఇందులో వేరే కలర్స్ ఏదైనా అప్లై చేద్దాం. సో డార్క్ కలర్ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్. సో ఇందులో మనం ఏదైనా సో లైట్ కలర్స్, నేను వైట్ ఇచ్చాను. సో ఇక్కడ మనకు ఎంత క్లియర్గా కనిపిస్తలేదు. సో వేరే కలర్ ఇస్తున్నాను నేను ఇక్కడ. సో ఈ విధంగా మనము సో స్లైడ్స్ ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, అదేవిధంగా సో వాటికి ఏ విధంగా మనము సో టెక్స్ట్ కలర్స్ అప్లై చేయాలి, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్లో మనం ఏ విధంగా వాటికి సో డిజైన్స్ అప్లై చేయాలంటే స్లైడ్స్కి డిజైన్స్ అప్లై చేయడం. సో ఇదే కాకుండా మనకి ఏముంటుందంటే నెక్స్ట్ మనము సో వీటన్నిటికి మనం యానిమేషన్స్ అంటే మూమెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. అంటే సో టెక్స్ట్కి ఏ విధంగా మూమెంట్స్ అప్లై చేయడం, బ్యాక్గ్రౌండ్ స్లైడ్స్కి మూమెంట్స్ ఏ విధంగా అప్లై చేయడం. సో ఇది మనకు నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమి నేర్చుకున్నామంటే సో ఒక ప్రజెంటేషన్ మనం ఏ విధంగా క్రియేట్ చేయాలంటే దాంట్లో స్లైడ్స్ మనం ఏ విధంగా యాడ్ చేయాలి, సో దాంట్లో మనం మ్యాటర్ ఏ విధంగా టైప్ చేయాలి, ఓకేనా, అంటే టెక్స్ట్ ఏ విధంగా టైప్ చేయాలి, సో వాటికి ఏ విధంగా కలర్ అప్లై చేయాలి, సో బ్యాక్గ్రౌండ్లో మనం ఏ విధంగా సో కలర్ కానీ లేకపోతే గ్రేడియంట్స్ కానీ లేకపోతే టెక్స్చర్స్ కానీ లేకపోతే పిక్చర్స్ కానీ సో మనం ఏ విధంగా అప్లై చేయాలో మనం నేర్చుకున్నాం. సో యానిమేషన్స్ ఉంటుంది, అది మనం నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో చెప్తాం అనమాట. ఓకే వ్యూయర్స్, సో దిస్ ఈజ్ వాట్ సో పవర్ పాయింట్లో మనం నేర్చుకున్నటువంటి సో డీటెయిల్స్ అనమాట. హాయ్ వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.